గతంలో 2020 చట్టం ఏ రకంగా చేశారు, ఎంత ఆతృతగా చేశారు, ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు. ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంటు సభ్యులుగా, గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయనే వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చెబుతున్నాను, ఎస్, కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్తోనే రాబోయే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్తోనే మేము పోతున్నాం. మీరు ధరణి కాన్సెప్ట్తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అహం అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు, సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి, భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారత్ని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. అధ్యక్ష, మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా వచ్చిందన్నారు. మీకు రెఫరెండంగా వచ్చింది 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి 420 హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు. అధ్యక్ష, మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు, జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు, 200 ఎకరాలు, 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు. ఇది